ఖమ్మం జిల్లా కల్లూరులో టీయూసీఏ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాన్ని కాపాడాలని గ్రీవెన్స్ లో తహసీల్దార్ పులి సాంబశివుడుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు వెంకన్న మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల్ని 4 కోడ్లుగా విభజించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టే విధంగా ప్రయత్నం చేస్తుందని, వాటిని అసెంబ్లీలో అమలు కాకుండా చూడాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా కోశాధికారి శరత్, హమాలి వర్కర్స్ జిల్లా అధ్యక్షులు పుల్లారావు, ఏరియా అధ్యక్షులు సత్యం పాల్గొన్నారు. సాధించుకున్న 29 కార్మిక చట్టాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోళ్లుగా విభజించేసి కార్మికులకి పొట్టగొట్టే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అలాగే ఈ 4 కోళ్లని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకి పంపింది. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పని గంటల్ని 8 గంటల పని దినాన్ని 10 గంటలకి 12 గంటలకి పెంచాలని చెప్పేసి జీవో చేశాడు రేవంత్ రెడ్డి. అలాగే ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఈ 4 కోడ్లు అమలు కాకుండా తీర్మానం చేయాలని మా టీయూసీఏ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే కార్మికులకి ఉన్న చట్టాలు అమలు కావట్లేదు ఎక్కడా కూడా. మరి అరకొరగా ఉన్న చట్టాలు అమలు కాకుండా ఉన్న చట్టాలను కూడా కార్మిక వర్గానికి దూరం చేయడానికి, కార్మిక హక్కులు లేకుండా చేయడానికి, కార్మిక శ్రమను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ 4 కోళ్లు అమలైతే కార్మికులు మెడకి ఉరితాడు బిగించినట్టు అవుతుంది. కాబట్టి ఈ 4 కోళ్లు కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా, రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలా. ఈ 4 కోళ్లు వ్యతిరేకించుతూ తీర్మానం చేయాలని టీయూసీఐ డిమాండ్ చేస్తుంది. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు లేవు. జర్నలిస్టులు చాలా శ్రమ చేసి అనేక గ్రామాలు అనేక పట్టణాల్లో తిరిగి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘం ఉంది. ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళ హక్కులు కానీ పోరాటం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 గంటలు పనిదినం జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే అనేక మున్సిపల్, గ్రామ పంచాయతీ, హెల్త్ డిపార్ట్మెంట్లలో నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా పెండింగ్ ఉన్నాయి. అవి వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి, అలాగే ఇంకా అనేక డిమాండ్ల మీద ఈరోజు తహసీల్దార్ గారికి టీయూసీఐ ఏరియా కమిటీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది.